చందమామ కథ. రంగన్న విశ్వాసం. గోదావరి తీరాన చల్లపాలెం, తెల్లపాలెం అని 2 జమీందారీ గ్రామాలు ఉండేవి. 2 గ్రామాల జమీందారులు దూరపు బంధువులు, స్నేహితులు కూడా. అందుచేత వారు ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి ఇలాగే చల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చారు. ఆ సాయంకాలం స్నేహితులిద్దరూ ఆరుబయట కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటుండగా తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందను తోలుకొని పాలెకాపు రంగన్న వచ్చాడు. రంగన్నను చూస్తూనే యజమాని, మన పొట్టేలెక్కడరా అని అడిగాడు. వస్తున్నది దొరా అని రంగన్న గట్టిగా ఈలవేశాడు. వెంటనే ఒక తెల్ల పొట్టేలు మెల్లో మువ్వల మూత చేసుకుంటూ చెంగున దూకుతూ వచ్చింది. అది ముందు రంగన్న దగ్గరికి వచ్చి తర్వాత తన అసలు యజమాని దగ్గరగా నిలబడింది. జమీందారు జేబులో నుంచి గుప్పెడు శనగలు తీసి దానికి మేపాడు. శనగలన్నీ తిని పొట్టేలు వెళ్ళిపోయింది. జమీందారు తన అతిథి కేసి తిరిగి, నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు, ఈ పొట్టేలు ఒక ఎత్తును. ఇవాళ దాన్ని 1000 రూపాయలకు ఎవరన్నా కొంటానన్నా అమ్మను. ఎందుకంటే అటువంటి పొట్టేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నిజానికి దాన్ని అలా పెంచి మచ్చిగ చేసిన కీర్తి మా రంగడికే దక్కాలి. వాడిలాంటి విశ్వాసం గలవాడు ఎక్కడా ఉండడు అన్నాడు. ఈ మాటలు విని చల్లపాలెం జమీందారు వేలాకోలంగా నవ్వి, మీకేమన్నా పిచ్చా ఏమిటి? నౌకర్లకు విశ్వాసం ఏమిటి? అందరూ దొంగ విధవలే. అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు. తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ, రంగడు అటువంటి వాడు కాడు, వాడి సంగతి నాకు తెలుసు, ప్రాణం పోయినా అబద్ధమాడడు అన్నాడు. ఏమిటి మీరనేది? వాడు మీతో ఎన్నడూ అబద్ధం చెప్పనే లేదంటారా అని అడిగాడు అతిథి. ఎన్నడూ వాడు నాతో గాని ఇంకొకరితో గాని పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాలెం జమీందారు. మీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తుంది. 3 రోజులు గడివివ్వండి, వాడు మీతో అబద్ధం చెప్పినట్టు రుజువు చేస్తాను. ఏమంటారు అన్నాడు అతిథి బిగ్గరగా నవ్వుతూ. మీరు ఎప్పటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు. ఇద్దరూ కొంచెం సేపు రెట్టించుకొని చివరకు పందెం వేసుకున్నారు. రంగడు అబద్ధం చెప్పినట్టు రుజువైతే చల్లపాలెం జమీందారుకు తెల్లపాలెం జమీందారు 1000 రూపాయలు ఇవ్వాలి. రుజువు చేయలేకపోతే చల్లపాలెం జమీందారే తెల్లపాలెం జమీందారుకు 1000 రూపాయలు ఇస్తాడు. మీ దగ్గర తప్పకుండా 1000 రూపాయలు గెలుచుకుంటాను. కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మన ఇద్దరికి తప్ప 3వ వాడికి మాత్రం తెలియనివ్వకండి అన్నాడు అతిథి. తెల్లపాలెం జమీందారు ఎందుకు సరేనన్నాడు. చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి, ఏంరా సోముడు, మనం పందెం గెలవటానికి ఏదైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది. సహాయం చేస్తానంటే తాను మోసగాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్లు అవుతుంది. అందుచేత వాడు, నేను తమరికి సలహా ఇవ్వగల పాటివాన్నా దొరా అన్నాడు. సోమన్న ఎందుకు తటపటాయిస్తున్నాడో జమీందారుకు అర్థమైంది. వాడి అనుమానం పోగొట్టడానికి గాను ఆయన, ఒరేయ్, నేను ఈ పందెం గెలిచేటట్టు చేస్తివా, నీకు 100 రూపాయలు ఇనామిస్తా అన్నాడు. అలాగే చేయండి దొరా, రంగన్న ఆకాశం నుంచి ఊడిపడ్డా? డబ్బాశ చూపిస్తే వాడేం చేయమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా. అయితే చూడు, నీ చేతికి 200 ఇస్తాను, ఆ పొట్టేలును కొనెయ్యి అంటూ చల్లపాలెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి 200 ఇచ్చాడు. సోమన్న 1-2 రోజుల్లో రంగడి విషయాలన్నీ తెలుసుకున్నాడు. దానితో రంగన్నను ఎట్లా బుట్టలో వేయాలో వాడికి తెలిసిపోయింది. కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్లాడటానికి మాటలు జరుగుతున్నాయి. ఇద్దరూ పెళ్లి ఒప్పుకున్నారు. కానీ రంగన్న నిరుపేద, ఇల్లు వాకిలి కూడా లేదు. జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటున్నాడు. లక్ష్మి తండ్రికి 2 కుంటల పొలం ఉన్నది. నువ్వు నా కూతుర్ని చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత పెళ్లి మాట అడుగు అనేవాడు లక్ష్మి తండ్రి. ఇల్లు పొలము సంపాదించటం మటుకు రంగన్న వల్ల కాలేదు. వాడు అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి, మరి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగేవాడు. లక్ష్మి తన తండ్రి అన్న మాట జ్ఞాపకం చేసేది.
రంగన్న తల వంచుకొని వెళ్ళిపోయేవాడు. ఈ సంగతి సోమన్నకు తెలియవచ్చింది. వాడు లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు. నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారటగా, నేను విన్నాలే, చక్కటి సంబంధం అన్నాడు సోమన్న. ఏం పెళ్ళో, నేను బతికుండగా అయ్యేట్టు లేదు అంటూ లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది. సోమన్న ఆశ్చర్యం నటిస్తూ, ఈ భాగ్యానికే పెళ్లి వాయిదా పడాలా? 200 పారేస్తే ఇంత కొంప దొడ్డి కొనవచ్చు గదా అన్నాడు. ఆ 200 లేకేగా ఇంత అవస్థపడటం అన్నది లక్ష్మి. లేకపోవటం ఏమిటి? నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు. ఆ తెల్ల పొట్టేలును నాకు అమ్మమను, ఈ క్షణాన 200 కురిపిస్తాను అంటూ సోమన్న బొడ్డు నుండి రూపాయల సంచి తీసి గలగల్లాడించాడు. లక్ష్మికి రూపాయల చప్పుడు వింటుంటే ఆశ పుట్టింది. అది జమీందారు గారి పొట్టేలుగా, రంగన్న ఎట్లా అమ్ముతాడు అన్నదామె. అదే పిచ్చి, ఆ పొట్టేలు రంగన్న సాకినది, ఏ లెక్కన జమీందారు గారిదయింది? దానిని నీకు బహుమానంగా ఇవ్వమను, పొట్టేలు నీదైనాక నాకు అమ్ము, ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న. సోమన్న మోసం లక్ష్మి మీద పూర్తిగా పారింది. ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడటానికి వచ్చి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగినప్పుడు లక్ష్మి అది నీ చేతిలోనే ఉంది అన్నది. రంగన్న ఆశ్చర్యంతో, నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించకపోయానా అన్నాడు. నీ పొట్టేలకు మంచి బేరం వచ్చింది, దాన్ని అమ్ము, 200 ఇస్తారు, దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది, మన పెళ్ళి ఆగనవసరం లేదు అన్నది లక్ష్మి. అమ్మటానికి ఆ పొట్టేలు నా సొమ్మ? ఆ ఆలోచన మర్చిపో, మన పెళ్ళి కాకపోయినా మానే కానీ నేను మాత్రం ఆ పొట్టేలు నమ్మను అన్నాడు రంగన్న. లక్ష్మి ముఖం ముడుచుకొని, పోనీ నువ్వు అమ్మనే వద్దు, నోరు తెరిచి అడుగుతున్నాను, దాన్ని నాకు బహుమానంగా ఇచ్చేయి అన్నది. రంగన్న మొహంలో ఏదో బాధ కనిపించింది. లక్ష్మి, నా ప్రాణమైనా ఇస్తాను గాని ఆ పొట్టేలు నివ్వలేను, ఏమీ అనుకోకు అంటూ రంగన్న వెళ్ళటానికి వెనక్కు తిరిగాడు. లక్ష్మి కంటనీరు కారుస్తూ అతన్ని వెనక్కు పిలిచి, నాకు నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు. నేను నోరు తెరిచి అడిగితే పొట్టేలు నివ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొట్టేలును బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసుకున్నాను, నా పరువు కాస్త పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మూట చూపించింది. రంగన్న క్షణం పాటు నిర్ఘాంతపోయి, నీకీ డబ్బిచ్చిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా. చల్లపాలెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి. రంగన్న కొంచెంసేపు ఆలోచించి, నీ పరువు నేనెందుకు తీస్తాను లక్ష్మి, ప్రాణం పోయినా మాట పోరాదు, రేపు మధ్యాహ్నానికల్లా పొట్టేలును నీకిచ్చేస్తాను, నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు. మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొట్టేలు చల్లపాలెం జమీందారు గారి పరమైంది. ఆ సాయంకాలం ఇద్దరు జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చొని ఉండగా రంగన్న మందను తోలుకొని అటుగా వచ్చాడు. తెల్లపాలెం జమీందారు గారు జేబులో చేయి పెట్టి పచ్చి శనగలు తీస్తూ, పొట్టేలేదురా అన్నాడు. దాన్ని నిన్ననే అమ్మేశాను దొరా అన్నాడు రంగన్న. జమీందారు గారు కాసేపు నిర్ఘాంతపోయి, అదేమిటి, నాతో చెప్పకుండానే ఎందుకు చేశావా పని అన్నాడు. దొరా, తొందరపడి నన్నేమీ అనకండి, నేను పెళ్లాడదామనుకున్న లక్ష్మి మూలంగా నేను గోతిలో పడ్డాను, దాన్ని గోతిలోకి తోసిన దుర్మార్గుడు ఇంకొకడున్నాడు, వాడు మర్యాదగా పొట్టేలును తిరిగి ఇచ్చినట్టయితే నేను వాడి పేరు బయట పెట్టను అంటూ రంగన్న సోమన్న కేసి ఒకసారి చూశాడు. తర్వాత వాడు సోమన్న పేరు మినహాగా జరిగినదంతా చెప్పాడు. అంతా విని చల్లపాలెం జమీందారు సోమన్న కేసి చూసి పళ్ళు కొరుకుతూ, దద్దమ్మగాడా, ఇదా నువ్వు చేసిన ఘనకార్యం, నేను పందెం ఓడాను, రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయాం, నిజంగానే వాడు నమ్మకస్తుడు, వాడికి పొట్టేలును తిరిగి ఇచ్చేయి. రంగన్న, లక్ష్మికిచ్చిన 200 ఉంచుకొని ఇల్లు దొడ్డి సంపాదించుకో, మీరిద్దరూ పెళ్లాడి సుఖంగా ఉండండి అన్నాడు. తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాలా సాయం చేశాడు. కొద్ది రోజుల్లోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్లి అయింది. కథ సమాప్తం.